ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం భారత్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అనంతవరం గ్రామంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. అమరావతి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూర్వం ఈ అనంతాద్రి పర్వతం ప్రాంతానికి దక్షిణ భాగాన ఉన్న కర్లపూడి పర్వత ప్రాంతమున మొదటిసారి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. కర్లపూడి పర్వతం స్వామివారికి నమస్కరించి తాను స్వామివారిని మోయలేనని విన్నవించుకొని తూర్పు దిక్కున అనంతాద్రి అని పేరు గల కొండగలదని చెప్పి అక్కడ తమకు అనుకూలమని భక్తితో ప్రార్థించను. స్వామి ఆ మాటలను ఆలకించి ఆ పర్వత రాజును కటాక్షించి వారి కోరికపై అనంతాద్రి కొండపై వెలసిల్లినట్టు ఇక్కడ కథనం. ఈ అనంతాద్రి కొండపై స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామికి మీసాలు ఉండటం ఇక్కడ విశేషం. ఈ స్వామికి అనేక పేర్లు ఉన్నవి. పాలపొంగుల స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, సంతాన వెంకటేశ్వర స్వామి అనే నామంతో ఇక్కడ కీర్తిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి పాల్గొన మాసం నందు శివరాత్రి మొదలుకొని ఉగాది వరకు విశేష పర్వదినాలుగా నిర్ణయించి బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటారు. ఈ పర్వదినాల్లో శనివారాల్లో పొంగళ్ళు, మోయినాలు అంటే తమకు పండిన పంటల్ని కానుకలుగా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ వాహన పూజలు కూడా చేయిస్తూ ఉంటారు. ఈ ఆలయ ఆదరణ చూసి తిరుమల తిరుపతి దేవస్థానం 21/3/2015 నుంచి వారి ఆధీనంలో తీసుకొని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు ఈ ఆలయాన్ని. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఘాట్ రోడ్, ఇది మొత్తం సిమెంట్ రోడ్లే ఉన్నాయి. తిరుపతి ఘాట్ రోడ్డు ఉన్నట్టు ఉంది చూస్తూ ఉంటే. అదిగో దగ్గరకు వచ్చేసాం మనం. ఇక్కడ గోడపై వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం చిత్రం ఉన్నది. ఈ ఆలయం సంబంధించిన విశేషాలు ఈ బోర్డు మీద ఉన్నాయి. ఈ కొద్దిగా దూరం మెట్లు మార్గం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుందాం. ఇక్కడ చెట్లకి ముడుపులు కట్టారు భక్తులు తమ కోరికలు నెరవేరాలని. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. స్వయంభూ వెంకటేశ్వర స్వామి పౌలించినట్టు ఉంటుంది ఇక్కడ స్వామివారు. ఇక్కడ స్వామివారి వద్ద ఉన్న కొండకి బంగారు పూత వేసినారు. లోపల అంతా మెరుస్తూ ఉంటుంది కొండ గృహ. ఇందాక ఘాట్ రోడ్ చూశారు కదా, ఇప్పుడు మెట్ల దారి. 10 నిమిషాల్లో కిందకి వెళ్ళొచ్చు. కింద ఆవుల మంద ఒకటి కనపడుతుంది చూడండి. ఇప్పుడిప్పుడే మెట్లకి చుట్టుపక్కల గోడలు కడతా ఉన్నారు. అటు ఇటు నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ కొండ దిగువ భాగం ఇక్కడ మండపం ఉంది.
ఇక్కడ ఒక యాగశాల ఒకటి ఉంది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒకటి ఉంది కింద. శ్రీ పోతులూరు వీరబ్రహ్మ గారి దేవాలయం కూడా ఉన్నది ఈ ప్రాంగణం. చూశారుగా. నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.